అసెంబ్లీకి రండి, సంక్షేమం అభివృద్ధిపై చర్చిద్దాం. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్. కూటమి ఐక్యతే బలం, అప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఈ వాస్తవాన్ని ఎవరూ విస్మరించవద్దని పవన్ పిలుపు. హైడ్రా తరహాలో ఏపీలో ఆపరేషన్ స్వర్ణముఖి ప్రక్షాళనకు నడుం బిగించామన్న తుడా చైర్మన్. సుదర్శన్ రెడ్డి రాకతో ఎన్డీఏకు బలమైన పోటీ ఇస్తున్నాం. భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి కలిసి రావాలంటున్న రేవంత్. ఎన్నికల కమిషన్ విధులు నిర్వహించడంలో విఫలమైంది. ఉపరాష్ట్రపతి రాజకీయ పదవి కాదన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి. సంతోష్ రావు, హరీష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్. వారి వల్లే కేసీఆర్కు అవినీతి మరకలంటాయని ఆరోపణ. ఇది 6 అడుగుల బుల్లెట్. కవిత ఆరోపణల నేపథ్యంలో హరీష్ ప్రసంగంపై బీఆర్ఎస్ పోస్ట్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక నేతల భేటీ. కవిత విషయంలో ఇవాళ తుది నిర్ణయం ప్రకటించే అవకాశం. సిబిఐ అంటే బీఆర్ఎస్కు ఎందుకంత భయం? బీజేపీపై అభాండాలు మానుకోవాలని పాల్వాయ్ హరీష్ విమర్శ. కాంగ్రెస్ వాళ్లకు విచారణ చేతకాలేదు. ఘోష్ కమిషన్ తప్పుల తడక అంటూ ఈటెల విమర్శ. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ప్రజలు గమనిస్తున్నారు. హరీష్ రావు ప్రసంగాన్ని కలిసే అడ్డుకున్నారని ప్రశాంత్ రెడ్డి ఫైర్. బీజేపీ తీర్థం పుచ్చుకున్న బీసీ కమిషన్ మాజీ చైర్మన్. కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు. పండుగను గొప్ప కార్నివాల్గా నిర్వహిస్తామన్న మంత్రి జూపల్లి. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. గవర్నర్ కోట అభ్యర్థులుగా ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం. వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే స్థానికత. వైద్య విద్యపై జారీ చేసిన జీవోను సమర్థించిన సుప్రీంకోర్టు. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా. మోదీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటారన్న రాహుల్. మోసం చేయగలిగిన వారే గొప్ప లీడర్లు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. సెప్టెంబర్ 24 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వాహన సేవల వివరాలను వెల్లడించిన టీటీడీ. ఒకే కారులో పీఎం మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్. ద్వైపాక్షిక భేటీ వేదిక వద్దకు కలిసి వెళ్లిన నేతలు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం. 800 మందికి పైగా మృతి. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వర్ష సూచన. ఇవాళ రేపు భారీ వర్షం పడే అవకాశం. అమెరికాలో ఉద్యోగం పోతే భారత్కు వెళ్తాం. సర్వేలో కీలక విషయాలు వెల్లడించిన H1B భారతీయులు. పార్టీలు ఈసీ మధ్య అనుమానాలే గందరగోళానికి కారణం. ఇక బీహార్లో SARను పొడిగించే అవకాశమే లేదని చెప్పిన సుప్రీంకోర్టు. సుంకాల విషయంలో భారత్ ఇప్పటికే ఆలస్యం చేసింది. మరోసారి అక్కస్సును వెళ్లగక్కిన ట్రంప్. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదు.
టెర్రరిజానికి మద్దతిస్తున్న దేశాలపై మోదీ ధ్వజం.